ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనము డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఫిలిం భవన్కి ర్యాలీ చేయడం జరిగింది. అందులో మన గౌరవ కలెక్టర్ శ్రీమతి పమల సత్పతి గారు జెండా ఊపి ఈ యొక్క ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. ఇందులోపల మా ఒక వైద్య అధికారులు మరియు సిబ్బంది మరియు నర్సింగ్ స్టూడెంట్స్, తర్వాత ట్రాన్స్జెండర్స్, తర్వాత హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు అందరూ కలిసి ఆ ఫిలిం భవన్లో మీటింగ్ చేయడం జరిగింది. మన ఇండియా మొత్తం లోపల దగ్గర 24,26,917 హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. మన దగ్గర కరీంనగర్ లోపల మనము ఇప్పుడు 6,292 మందికి ఆసరా పెన్షన్ అనేది అంటే 2,016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ మనం చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల చాలామంది, అంటే నేను అవగాహన లేమి అనట్లేదు, ఎందుకంటే మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక 4-5 వాక్యాలే దీని గురించి ఉండే. హెచ్ఐవి అనగానే డెత్ కాదు, ఎయిడ్స్ ఈజ్ డిఫరెంట్. దీన్ని కనుక మనము ప్రివెంట్, అంటే ఇది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి కాబట్టి ముఖ్యంగా యువత ఈ యొక్క పెడధోరణి లోపల అంటే ఆల్కహాల్ తీసుకోవడము, తర్వాత గాంజా, తర్వాత ఇట్లాంటి హైపర్ బిహేవియర్, అంటే ఒక భాగస్వామి పెళ్ళైతే కూడా ఒక భాగస్వామితో కాకుండా కొన్నిసార్లు ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్ పెట్టుకోవడము, అది కూడా అరక్షితమైనటువంటి శృంగారాన్ని చేయడము, అంటే కాండోమ్ అట్లాంటిది వాడకపోవడం వల్ల అపరిచిత వ్యక్తుల వల్ల వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క వాళ్ళ బిహేవియర్ అంటే మనం ప్రతి ఇయరు చెప్పినా కానీ వాళ్ళకి తెలిసినా కానీ ఇంతకుముందు అంటేనో దీని గురించి ప్రభుత్వం తరఫున విస్తృత ప్రచారం లేదు. ఈ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో అందరికీ కూడా మీడియా అనేది దగ్గర అయిపోయింది. వాళ్ళు రేపు అందరికీ కూడా యూట్యూబ్ చూస్తున్నారు, తర్వాత కటౌట్స్ చూస్తున్నారు, పాంప్లెట్ల రూపంలో అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయి. ఫండ్స్ కూడా అలాట్ చేసి ఈ యొక్క దాన్ని ఉద్యమంగా తీసుకోవడం జరుగుతుంది. బట్ అవేర్నెస్ కల్పించినప్పటికీ ఈ యొక్క విద్యార్థులు కానీ ఆ విద్యార్థి దశలోపు కానీ కొంతమంది అట్లాంటి, లేదా ట్రక్ డ్రైవర్స్ లాంగ్ రన్లో ఒక్కొక్కరు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ పోయే వరకు లోడ్ వేసుకొని దాదాపు కుటుంబంకు 15-20 రోజులు కూడా వాళ్ళు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కొంతమంది వాళ్ళు డీవియేట్ అయ్యి వాళ్ళు అపరిచిత వ్యక్తులతోటి ఈ యొక్క సెక్స్ వర్కర్స్ వాళ్ళతోటి పరిచయాలు లేకున్నా ఈ యొక్క జబ్బు అనేటువంటిది వాళ్ళు ఇట్లాంటి దానిలో పాల్గొనడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను అవేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మనుషులు ఇట్లాంటివన్నీ కూడా అక్వైర్ చేసుకుంటున్నారు. సరే, రాకుండా మనం చేయాల్సిన ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యము. ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ముఖ్యంగా రాకుండా చూసుకోవాలి. వస్తే కూడా ఇప్పుడు మనకు ఐసీసీటీసీ సెంటర్స్ కూడా ఇక్కడ 3 ఉన్నాయి. సో మనము ఇక్కడ హుజరాబాద్లో 1, ఇక్కడ 2 ఉన్నాయి. సో వస్తే మన దగ్గర ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. అట్నే ఏఆర్టీ సెంటర్లో మనం మందులను కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి చాలామంది పాజిటివ్ వచ్చిన 20 ఏళ్ళ పైన కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. సో మనం చెప్పినటువంటి ఆహార నియమాలు, మందులు టైంకి వాడటము, మరి రక్త పరీక్ష చేసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ను పెంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు ఈ యొక్క గర్భవతులను నెగిటివ్గా చేస్తున్నాం మందుల వల్ల, అంటే పుట్టబోయే బిడ్డ నెగిటివ్ అవుతుంది మందుల వల్ల. అది మనం ఒక ఈ అప్డేషన్ అయినట్టు లెక్క. ఇంకా కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ఏదో వస్తుంది అని పైప్ లైన్లో ఉంది. ఇంకా శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. అట్లాంటివి వస్తే ఇంకా మంచిది. బట్ మనమైతే చేయగలిగింది ఏంటంటే ఈ యొక్క పెడధోరణి, అంటే పాశ్చాత్య సంస్కృతిలో పడి రేవ్ పార్టీలని, తర్వాత పార్టీలని, ఇట్లాంటి అనైతికమైనటువంటి వాటిలలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్ల ఇట్లాంటి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యువత అందరూ కూడా ఇట్లాంటి లక్షణాలన్నిటి వాళ్ళు మానుకుంటే మంచిది. మనము ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క వీళ్ళ యొక్క అందరితోటి, అంటే ఈ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఇతర అంటే ప్రభుత్వేతర సంస్థలతో కలిసి మనము ఈ యొక్క రేటును తగ్గించడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేటింగ్ ఎట్లా ఉంది సార్? అంటే గతంతో పోల్చుకుంటే కొంత పర్సంటేజ్ పెరిగినట్టు మనకు అవగాహన అవుతుంది. సో అది ఎందుకు అని అంటే, నేను చెప్పినాను కదా మొదట్లోనే, మీరు ప్రశ్న చేయకముందే నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక ఆలోచన సరళి అనేటువంటిది మార్చుకుంటే అది పాసిబుల్ అవుతుంది. మనం ఏదైనా చెప్పినప్పుడు ఈ చెవున విని ఈ చెవున విడిచిపెడితే అది ఎప్పటికి కూడా కాదు. కాబట్టి జనాల లోపల మార్పు అనేది కనుక నేను మారుతా అని కనుక అనుకుంటే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి యొక్క
టైం వచ్చినప్పుడే రోజు మనం మాట్లాడుకోవడం కాకుండా ఈ యొక్క మెసేజ్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు టేక్ హోమ్ మెసేజ్గా తీసుకొని వాళ్ళు మారితే తప్పకుండా సంఘం లోపల మనకు ఈ యొక్క మార్పు అనేది కనబడుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా మాదక ద్రవ్యాలు గంజాయి లాంటిది యువత అలవాటు అవుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో దాని గురించి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల ఒక టీం ఉంది. కలెక్టర్ గారి అధ్యక్షతన మన మెడికల్ కాలేజ్ కూడా అంటే సిపి గారు ఉంటారు, అందులో కలెక్టర్ ఉంటారు, మేము ఉంటాము, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రకరకాల డిపార్ట్మెంట్ యొక్క లైన్ డిపార్ట్మెంట్ తోటి సహకారంతో మనం ఎప్పటికి కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్ కూడా కాలేజీలో కానీ లేదా మన ఈ యొక్క పాన్ డబ్బాలలో అక్కడ కూడా రైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా ఈ పెడ్లర్స్ అండ్ ఎవరైతే ఈ వ్యాపారం చేసే వాళ్ళు కూడా రకరకాల అటువంటి వ్యాపారాన్ని విధానాన్ని మారుస్తున్నారు. ఇంతకుముందు పొగ ద్వారానే తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే గాంజా యొక్క దాన్ని చాక్లెట్ల రూపంలో కూడా ఈ యొక్క పాన్ షాపుల డబ్బాల కానీ లేకపోతే సీక్రెట్గా ఈ విధంగా అమ్మడం జరుగుతుంది. సో వివిధ రకాలైనటువంటి విధానాలను మనం ఉపయోగిస్తున్నప్పటికీ మన యొక్క శాఖలు పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఎవరైతే వాటికి బానిసైనలో వాళ్ళని ఉపయోగించుకొని దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎల్లవేళ కూడా రెడీగా ఉంది. అంటే ఈ బానిసైన వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్కి సంబంధించిన హాస్పిటల్ కరీంనగర్లో ఉందా? అవును. అంటే ఇందులోపల ఎవరైతే బానిస అవుతారో ఫస్ట్ వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని మనము వాళ్ళకి అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. వాళ్ళైతే ఇంతకుముందు ఏదైతే డ్రగ్స్ తీసుకుంటారో మనం సడన్గా ఆపేయడం వల్ల వాళ్ళకు కాళ్ళు చేతులు వణకడము, తర్వాత జ్ఞాపక శక్తి ఉండకపోవడము, తర్వాత ఒక్కొక్కసారి అగ్రెసివ్గా బిహేవ్ అయ్యి వాళ్ళని కొట్టడము, లేదా పక్క వాళ్ళతోటి లేదా సూసైడల్ టెండెన్సీ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఏంటంటే మనం దగ్గరికి తీర్చుకొని నీకు తెలియకుండా నీకు జరిగిన తప్పు ఇది, కాబట్టి నేను ఈ కుటుంబము నీకు ఏ విధమైనటువంటి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుంది అని కనుక వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కనుక వాళ్ళ లోపల నింపితే వాళ్ళు ధైర్యంగా అట్లా చాలామంది పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా రాంగ్ వేలో పోయి నార్మల్గా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది కూడా అసాధ్యం అనేది లేదు, అన్నీ సాధ్యమే. కాబట్టి మైండ్ సెట్ అనేది చేసుకుంటే అన్నీ సాధ్యం. అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సరే కొన్ని గంజాయి కానీ కొన్ని మత్తు పదార్థాలకు అలవాటైన యువత వాళ్ళు మానేయాలనుకుంటే వాళ్ళ వల్ల కాకపోవడం వల్ల సో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళు మానేయాలనుకునే వాళ్ళు ఎక్కడికి వచ్చి మెడిసిన్ వాడాలి? ఇప్పుడు మన దగ్గర డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏకంగా సైకియాట్రీ డిపార్ట్మెంటే ఉన్నది. వాళ్ళకి కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, కౌన్సిలింగ్ ఇస్తారు, అవసరమైతే మందులు కూడా పెడతారు. అదేవిధంగా ఆహార నియమాలను కూడా ఏ విధంగా పాటించాలనేటువంటిది కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళతోటి వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఎట్లాగూ వాళ్ళని తీసుకొని వస్తారు. కాబట్టి వాళ్ళకు అదేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం కాదు. కొద్దిగా మనిషికి అంటే ఆత్మవిశ్వాసం పెరిగితే వాళ్ళకు వాళ్ళే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంగేజ్ లోపల ఏదైనా ర్యాపిడ్ ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. నేను డాక్టర్ సుధా, అడిషనల్ డిఎంహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెప్రసీ కరీంనగర్. మేము కరీంనగర్ అర్చవైల్ డిస్ట్రిక్ట్ అనగా 4 డిస్ట్రిక్ట్స్ కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల అండ్ జగిత్యాల 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. మేము మా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మొత్తము ఐసిటీసీ సెంటర్స్ 3 ఉన్నాయి, డిఎస్ఆర్సి 1 ఉంది, ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనము రెగ్యులర్గా మేము హెచ్ఐవి టెస్టింగ్ చేస్తూ వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అందేటట్టు ఏఆర్టీ లింకేజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందేటట్టు చేస్తున్నాము. సో మా డిఎంహెచ్ఓ గారి సహకారంతో మేము ఈ సంవత్సరంలో 100 రోజుల ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ అనేది చేశాము. ఆ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్లో అన్ని రకాల టెస్టులు హెచ్ఐవి, సిఫిలిస్, షుగర్, బీపీ చూడటము, రక్త పరీక్ష ఇవన్నీ కవర్ చేస్తూ మొత్తం 100 రోజులు ప్రోగ్రామ్ చేశాము. అందులో మాకు ఒక 5 హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ వచ్చాయి, 4 సిఫిలిస్ కేసెస్ వచ్చాయి. అలాగే 4000 మందికి స్క్రీన్ చేసి మేము హెచ్ఐవి స్క్రీనింగ్ చేయగలిగాము. అలాగే 3040 మందికి సిఫిలిస్ స్క్రీనింగ్ చేయగలిగాము. సిఫిలిస్ పాజిటివ్ ఉన్న వాళ్ళు 3 సిఫిలిస్ పాజిటివ్ వచ్చారు. వాళ్ళకు కూడా మేము వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. సో మొత్తం కరీంనగర్ జిల్లాలో 24 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో కూడా రెగ్యులర్గా వాళ్ళు 12 వారాలు గర్భిణీ స్త్రీలకి టెస్టులు చేయడము, ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేసి హెచ్ఐవి టెస్టింగ్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ లింక్ చేసి మేము చేయగలుగుతున్నాము. సో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మేము ఆర్మ్ సెంటర్స్ కూడా 90 ఆర్మ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎంఎల్హెచ్పిస్ ద్వారా అక్కడ కూడా టెస్టింగ్ చేయించి వాళ్ళకు కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయగలుగుతున్నాము. సో మా టీసాక్స్ నుంచి కూడా మాకు చాలా ప్రోగ్రామ్స్ ఈ ఐఈసి ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము.
సో కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి స్కూల్స్ అండ్ కాలేజ్ హెచ్ఐవి గురించి చెప్పడము, వాళ్ళకి అవగాహన కలిగించడము, తరచూ ర్యాలీలు కండక్ట్ చేసి ఆ విధంగా ఎక్స్పోజ్ అయ్యి హెచ్ఐవి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి, అన్ని విధాల దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటట్టు చేయగలుగుతున్నాం. అలాగే పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి, పిఎల్ హెచ్ఐవి వాళ్ళకు కూడా వాళ్ళని మనలో కలుపుకొని, వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు వాళ్ళని దూరం పెట్టుకోకుండా మనలో భాగంగా మనతో పాటు కలిపి వాళ్ళని జీవనం చేసేటట్టు అందరి ఎన్జిఓస్ ద్వారా, మాకు 3 ఎన్జిఓస్ ఉన్నారు, వనితా మైత్రి, ఆశాజ్యోతి అండ్ పద్మపాణి, వీళ్ళ సహకారంతో కూడా మనము ఇవన్నీ కూడా టార్గెట్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ 95 అన్నది టీసాక్స్ నుంచి మాకు టార్గెట్స్ వచ్చాయి. సో 95%, 95% మంది మొత్తం జనాభాలో వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్ చేయాలి. అలాగే ఆ 95% మంది ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారో ఆ 95% మంది వాళ్ళ దాంట్లో 95% మందికి ఏఆర్టీ లింకేజ్ చేసి ఏఆర్టీ ట్రీట్మెంట్ చేయడము. దాని తర్వాత CD4 కౌంట్ కూడా నార్మల్గా ఉండేటట్టు ఆ 95% మందికి చేయాలి. సో 95 అనేది టీసాక్ ద్వారా మాకు టార్గెట్ వచ్చింది నాయకో నుంచి. అది కూడా మేము ఆల్మోస్ట్ 94% వరకు టచ్ అయ్యాము. సో ఇదంతా కూడా మేము అందరి సహకారంతో, ఎన్జిఓస్ ఏంటి, మా డాప్కో స్టాఫ్ ఏంటి, మా ఐసిటీసీ సెంటర్ స్టాఫ్ ఏంటి, ఏఆర్టీ స్టాఫ్ 14 మంది ఉన్నారు, వాళ్ళు ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్స్, డిఎస్ఆర్సీ వీళ్ళందరి సహకారంలో చేయగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. జనరల్గా మేడం, అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినట్టుగా ఉందా, పెరిగినట్టుగా ఉందా? తప్పకుండా తగ్గిందండి. అంతకుముందు హెచ్ఐవి అంటే ఏదో పెద్ద రోగము, అమ్మో ఆ టెస్ట్ చేయించుకోవాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం లక్షణాలు ఉన్నాయనగానే అందరూ ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టింగ్ చేయించుకుంటున్నారు. అలాగే పాజిటివ్ వస్తే కూడా వాళ్ళు కౌన్సిలింగ్, మా సిబ్బంది కూడా చాలా బాగా ఒక గంట సేపు కూర్చోబెట్టి వారి కౌన్సిలింగ్, హెచ్ఐవి టెస్ట్ చేసే ముందు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. సో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా ఒక గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసాక పాజిటివ్ వస్తే మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి దీనికి ఇలా లక్షణాలు ఇలా ఉంటాయి, మీకు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంది, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది గవర్నమెంట్ నుంచి, సో మీరు కూడా అందరిలాగా లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయొచ్చు అని కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. మెంటల్ సపోర్ట్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందనగానే కృంగిపోతారు, అయ్యో అదేదో పెద్ద జబ్బు వచ్చేసింది అన్నట్టు. కానీ చాలామంది హెచ్ఐవి పాజిటివ్ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సంవత్సరాల తరబడి కూడా మాతో పాటే, ఇప్పుడు మా కౌన్సిలర్స్ కూడా ఎన్జిఓలో కూడా కౌన్సిలర్ ఉన్నారు, అప్పుడు కూడా హెచ్ఐవి పాజిటివ్. ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల వరకు? లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండి ఇది, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ తీసుకోవడం CD4 కౌంట్ అని ఉంటుంది, మనకి రోగ నిరోధక శక్తి సెల్స్ ఉంటాయి, CD4 సెల్స్, అవి మనకి పెరుగుతూ ఉంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో అలాగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ఎందుకంటే కంటిన్యూ చేయాలి, మళ్ళీ అది తొందరగా ఎక్కువ అవ్వకుండా పెరగకుండా. కానీ ఒకసారి స్టార్ట్ చేసాక ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి మీరు కంటిన్యూ చేయాలి ట్రీట్మెంట్, మందులు ఉచితంగా గవర్నమెంట్ ఇస్తున్నారు. సో కొన్ని కేసెస్ ఏంటంటే లాస్ట్ ఫర్ ఫాలోఅప్, LFU అంటాం, వాళ్ళని కూడా మేము లిస్ట్ తీసుకొని ఎవరైతే మధ్యలో బ్రేక్ వచ్చి రాలేకపోతున్నారో వాళ్ళకి మా సిబ్బందిని పంపించి వాళ్ళని కనుక్కొని, మేము ఎవరికి చెప్పమో, మీరు ఎందుకు ఇలా తీసుకోలేకపోతున్నారు వాళ్ళని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ LFU పేషెంట్స్ని కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యేటట్టు చేస్తున్నాము. సో కొంతమంది డెత్స్ అన్నది మరి వాళ్ళు లాస్ట్ స్టేజెస్లో వచ్చి తెలియకుండా, వాళ్ళకి తెలియదు అసలు హెచ్ఐవి ఉన్నట్టు, లాస్ట్ స్టేజ్లో వచ్చి వాళ్ళు పాజిటివ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఆ డెత్ని మాత్రం ప్రివెంట్ చేయగలిగాం. సో ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు టెస్టింగ్ చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు, మనతో పాటు మనలాగే జీవించవచ్చు. ఈ లెప్రసీ ఒకప్పుడు 90s సమయంలో లెప్రసీకి ఎక్కువగా మందులు అంత వైద్యం ఉండేది కాదు. ఇప్పటి రోజులలో లెప్రసీ గురించి మీరు ఏం చెప్తారు? లెప్రసీ కూడా కుష్ఠవ్యాధి అనేది ఒక సోషల్ స్టిగ్మా. సో మేము ఇప్పుడు మా తరపు మొత్తం డిస్ట్రిక్ట్లో అంతా కూడా ప్రతి అంటే ఎవ్రీ PSC మెడికల్ ఆఫీసరు వాళ్ళ సిబ్బందికి ట్రైనింగ్స్ ఇవ్వడము, అలాగే ఆమ్ సెంటర్స్లో ఆయుష్మాన్ మందిర్ సెంటర్స్లో డాక్టర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఓపీలో కూడా స్క్రీనింగ్ చేసి స్పర్శలేని మచ్చలు, దాని తర్వాత నరాలు ఉబ్బడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయ్యారు.
సో ఇమీడియట్గా వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నారు. అనుమానిత కేసెస్ని మా దగ్గర వెంటనే తీసుకొస్తున్నారు. సో ఏ తెల్లమచ్చన్నా తీసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసుకుంటాం. ఆశా వర్కర్లు ఏంటి, అంగన్వాడీస్ ఏంటి, ఏఎన్ఎంస్ ఏంటి, అందరూ కూడా మాకు మంత్లీ రిపోర్ట్ ఇస్తున్నారు. దాంట్లో అనుమానిత కేసెస్ని అడుగుతున్నాం. ఆ అనుమానిత కేసెస్ని మళ్ళీ పిఎస్సి డాక్టర్ దగ్గర తీసుకొస్తే డాక్టర్ గారు అది లెప్రసియా కాదా, కుష్ఠవ్యాధి కాదా నిర్ధారించి మామూలుగా కాదు అనుకుంటే ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. అలాగే ఉంది లెప్రసీ పాజిటివ్ ఉంది, అది వ్యాధి లక్షణమే అనగానే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఉచితంగా. గవర్నమెంట్ దీనికి పాసి బ్యాసిలరీ అంటే 6 నెలల ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే 5 కన్నా లోపు మచ్చలు ఉంటాయి. అలాగే మల్టీ బ్యాసిలరీ అంటే 12 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. 5 కన్నా ఎక్కువ మచ్చలు ఉండడము, స్పర్శ లేని తెల్ల మచ్చలు, దాని తర్వాత నరాలు ఉబ్బడం, వీటికి 12 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవంతా కూడా ఫ్రీ. సో మేము ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఇప్పుడు మాకు ఆన్ హ్యాండ్ కేసెస్ 29 కేసెస్ ఆన్ హ్యాండ్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చి మా డిస్ట్రిక్ట్ సెంటర్కి వచ్చి లేకపోతే పిఎస్సి సెంటర్కి వచ్చి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఒక జిల్లాకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? ఈ లెప్రసీకి కావచ్చు, ఈ ఎయిడ్స్కి కావచ్చు, ఎంత అన్నది మనం చెప్పలేం. కానీ సో ఎవ్రీ టైం టు టైం అప్డేట్ చేయడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకి క్యాంపులు పెట్టడము, తర్వాత టెస్టింగ్ చేసిన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, మందు రూపంలో ఏంటి, తర్వాత వాళ్ళకి బలానికి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా మల్టీవిటమిన్స్ అవన్నీ కావాలి, అవన్నీ కూడా సప్లై చేయడము. తర్వాత డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి, లెప్రసీలో డిజేబిలిటీ ఉన్న చెప్పలు, ఎంసీఆర్ చెప్పలు కూడా ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా లక్షల్లో మనకి గవర్నమెంట్ నుంచి అందుబాటు జరుగుతుంది. వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వగలుగుతున్నాము. సో లెప్రసీ పేషెంట్స్కి ఏంటి, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ కూడా ఆసరా పెన్షన్ అని 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వగలుగుతున్నాము.